మీరు ఇప్పుడు ఒక ఫోటో చూస్తున్నారు టీవీ9 స్క్రీన్ మీద. అది తొక్కిసలాట జరిగిన ప్రాంతం. ఆ జరిగినప్పుడు వెంటనే తీసిన ఫోటో అది. ఒక్కసారి ఈ ఫోటో చూస్తే మనకు తెలుస్తూ ఉంటుంది ఎంత ఆ పరిస్థితి ఎలా ఉందో. అక్కడ వేల మంది భక్తులు వచ్చిన ప్రాంతం ఎలా కిక్కిరిసిపోయి ఉందనేది ఈ చిత్రం మనకు క్లియర్గా చెప్తోంది. ప్రాంతంలో ఒకసారి మీరు ఫోటోలో గమనిస్తే కనుక భక్తుల బ్యాగులు, దుస్తులు, వస్తువులు, చెప్పులు ఎక్కడికెక్కడ చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. ఇదే సెక్టార్ 2లోని ఆ సంగం ఘాట్ దగ్గర ఉండే బ్యారికేడ్ల దగ్గర తొక్కిసలాట జరిగిన ప్రాంతం. తెల్లవారుజాము 2:30కు ఒక్కసారిగా బ్యారికేడ్లు తీశారు. ఇక జనం అక్కడే ఎక్కువగా గుమిగూడి ఉన్నారు. సో ఒకరి మీద ఒకరు తోసుకున్నారు, పడ్డారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. అయితే అప్పటికే అంబులెన్స్ అన్ని దగ్గరగా ఉన్నాయి కాబట్టి వెంటనే పడగానే అందరినీ తీసుకొని దగ్గరనే సెక్టార్ 2లో ఉండే హాస్పిటల్కి తరలించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఇంకా ప్రాణ నష్టం పెద్దగా తప్పిందని చెప్పవచ్చు. ప్రస్తుతానికైతే 40 మందికి పైగా గాయపడ్డారు, 10 మంది చనిపోయినట్టుగా భావిస్తున్నారు. కానీ అధికారిక ప్రకటన మాత్రం ఇంకా వెలువడలేదు. ఏదేమైనా మహాకుంభమేళాలో అపశృతి చోటు చేసుకుంది. ఇప్పుడు మనం చూస్తున్న పిక్లో ఇదే తొక్కిసలాట జరిగిన ప్రాంతం. ఒక్కసారిగా బ్యారికేడ్లు తీసేసరికి జనం ఒకరి మీద ఒకరు పడ్డట్టుగా తోసుకుంటూ ముందుకొచ్చారు. ఈ క్రమంలో తొక్కిసలాట జరిగింది. సో ఆ టైంలో మరి బ్యాగులు కావచ్చు, బట్టలు కావచ్చు, దుప్పట్లు కావచ్చు, అంటే చెప్పులు కావచ్చు చెల్లా చెదురుగా పడి ఉన్నాయి. దాన్ని బట్టి మనం అర్థం చేసుకోవచ్చు ఆ టైంలో పర్టికులర్ ప్లేస్లో ఎంత రష్ ఉంది అనేది.